జై భీమ్. జై భీమ్. నా పేరు చౌటూరు శ్రీనివాసులు. మాది పట్యాల నగర్, యానాదుల సంఘం, వెడలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి రావడం నూతన సంవత్సర 2025 పెట్టిన సందర్భంగా మేము ఇక్కడ కొన్ని యానాదుల సంఘాలలో కొంచెం పర్యటించి నిరుపేదలైన వారికి గమనించి వారికి అన్నదానం చేయడం జరిగింది. పేరు ఏం పేరు? నీ పేరా? కుమారి. ఏం చదువుకుంటున్నావా? చదువుకోవట్లా? ఏమ్మా, ఈ అమ్మాయికి ఆధార్ కార్డు ఉందా? ఉంది. మీకు కూడా ప్లేట్లు తెచ్చుకుంటున్నా ఇక్కడే కదా. ప్లేట్లు నువ్వు ప్లేట్లు వచ్చి మీ నాన్నకి దీంట్లోనే పెట్టి చేసుకుంటే నీ పేరేం పేరమ్మా? లక్కీ. చదువుకుంటున్నావా? ఏం చదువుకుంటున్నావా? 6వ క్లాస్ చదువుకుంటున్నావు. ఏమా, బాగుందా? మన దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చనిపోయి వారం రోజులు కూడా కాలేదు. దానివలన సంతాప దినాలు ప్రకటించి ఉన్నాయి. అందుకోసం మేము ఈరోజు నాడు మా ఇళ్లల్లో కానీ బయట కానీ ఈ సెలబ్రేషన్లు, పండగ వాతావరణం జరుపుకోకుండా మా యానాదుల దగ్గరికే వచ్చి మేము వాళ్ళ దగ్గరే వండుకొని వాళ్ళకి పెట్టి అన్నదానం విధానంగా మేము పెట్టి వాళ్ళతో కలిసి తినడం జరిగింది. దాంట్లో బాపట్ల సత్యవతమ్మ గారు, యానాది మహానాడు జిల్లా అధ్యక్షురాలు, అలాగే ఈ టీం అంతా పాల్గొనడం జరిగింది. యానాది మహానాడు ఆల్ ఇండియా అధ్యక్షులు మెలికా శ్రీనివాసరావు గారు మాకు చెప్పే విధానం ఏమంటే, మీరు మన యానాదులు ఎక్కడ ఉన్నా, ఏ సమస్యలతో ఉన్నా కూడా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు ఏందో పరిష్కరించుకొని వాళ్ళలో మమేకమయ్యి మీరు వాళ్ళ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పెన్షన్లు లేని వారు ఇంకా చాలామంది ఉన్నారు. అలాగే మన వాళ్ళు చిత్తి పేపర్లో ఏరుకుంటూ మామూలుగా పాసి పనులు చేసుకుంటూ అలాగే ఎలుగులు పట్టుకుంటూ, కానీ వాళ్ళల్లో చైతన్యం లేక ఈ ఆధార్ కార్డులు కూడా చేసుకోలేక ప్రభుత్వం వచ్చే నిధులు కూడా వాళ్ళకి అందుబాటు కాకుండా ఉండడం వల్ల మన యానాదులకి తీవ్ర నష్టం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. అదే విధితో మేము ఇది మా నెల్లూరు జిల్లా మొత్తం మేము యానాది సంఘాలు ఎక్కడెక్కడ ఉండే పర్యటించి ఈ విధంగా చేయడం జరుగుతుంది. అలాగే చేస్తాము కూడా ఖచ్చితంగా. అలాగే ఈ నెల్లూరు జిల్లాలో బషీర్ గారు ఇక్కడ కొన్ని పూరి గుడిసెలో ఇక్కడ యానాది ఇళ్లలో మేము చూడడం జరిగింది. వీళ్ళకంతా ఇళ్ళు లేకపోయినా కానీ పట్ల ఇవ్వడం, ఈ విధంగా కూడా వాళ్ళకి పప్పులు, ఉప్పులు, సరుకులు కూడా పంచడం, ఈ విధంగా కూడా ఇక్కడ పక్కన గిరిజన యానాదులు మాకు చెప్పడం జరిగింది. బషీర్ బాయ్కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఉంది కాబట్టి మన బషీర్ గారికి కూడా నమస్కారం చెబుతున్నాను.
మా యానాది సంఘం మెలికా శ్రీనివాసులు గారికి కూడా నమస్కారం చెబుతున్నాం. ఎందుకంటే మమ్మల్ని యానాదుల్ని మన కమిటీల్లో మమ్మల్ని వాడుకొని వదిలేయటం కూడా జరిగింది. మెలికా శ్రీనివాసులు గారు అట్లా ఉంటాకలేదు, మీరు పెద్ద నాయకులు, ఎప్పుటాంచో మీరు యానాదులకు పాటుపడేవాళ్ళు కాబట్టి మిమ్మల్ని గుర్తింపు చేయాలి అన్న దాంట్లో కమిటీ వేసి మమ్మల్ని రాష్ట్ర ఉపాధ్యక్షుగా నన్ను వేయటం జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా సౌటూరు శ్రీని వేయటం జరిగింది. కాబట్టి మేము కూడా నిరంతరం యానాదుల కోసం పనిచేస్తామని చెప్తున్నాం.